స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా వాక్యాన్ని మీరు ధ్యానించుకున్నారా? ఈ దినం మరి నిన్నటి దినం గుడ్ ఫ్రైడే మరి చాలా ఘనంగా దేవుడు జరిపించారు. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను. సండే స్కూల్ బిడలు మొదలుకొని మరి పెద్దవారందరూ కూడా దేవుని యొక్క మాటలు, యేసయ్య శిలువ మీద పలికిన 7 మాటలు చాలా చక్కగా వివరించడానికి దేవుడు కృప చూపించారు. అందును బట్టి మరి యేసయ్యను స్తుతిస్తున్నాం. మరి ఈ దినం చివరి దినం లెంటు ప్రార్థన శ్రమ దినాల యొక్క చివరి దినం, అంటే నిన్నటికి 39 దినాలు, ఈరోజు 40వ దినం కనుక ఈరోజు గుడ్ ఫ్రైడే అయిపోయింది కదా, ఇంకేముంటుంది అని మీరు అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎవరి మట్టుకు వారే దేవుని సన్నిధికి వెళ్ళాలి. వెళ్తున్నవారు మరి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన చివరి దినాన్ని కూడా మరి ఆయన స్తుతిద్దాం, ఆరాధిద్దాం. తద్వారా ఈస్టర్ పండుగ దినాన మరి ఆయనను మరి పునరుద్ధానం, అంటే పునరుద్ధాన యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాము అని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఎదురు చూస్తున్నారు. వాగ్దానాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఇదే ఆలోచనలో ఉన్నారు. ఏమనంటే యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, ఆయన చనిపోయాడు, దేవుడై ఉన్నప్పటికీ కూడా చనిపోయాడనే భావంలో చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయనను అంత శ్రమ పెట్టినా, ఇబ్బంది పెట్టినా, ప్రాణం తీసినా ఏమి చేయలేకపోయాడు దేవుడు. ఆయా రీతిలుగా ఆయనను దూషిస్తూ కూడా అనేక మంది ఉన్నారు. అయితే మీకు శుభవార్త, ఆయన మరణించింది నిజమే, ఆయన తనను హింసిస్తున్న వారిని ఏమనలేదు, నిజమే, ఏమి చేయలేని స్థితి కాదు. కానీ ఆయన అందరి నిమిత్తం ప్రాణం పెట్టవలసినది కనుక మరి ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆయన మృత్యుంజయుడే 3వ దిన తిరిగి లేచి ఉన్నాడు కనుక ఆయన లేడు, ఆయన ఏమి చేయలేడు, ఆయన దేవుడు కాదనే స్థితికి ఎవరు రావద్దు. కానీ ఆయన మరలా తిరిగి లేచి ఈ విధంగా ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతుండే ఏమంటే, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని మరి వాగ్దానం చేస్తున్నాడు కనుక మరి ఆయన యేసు ప్రభువు నిత్యము జీవించుచున్న దేవుడు గనక మనం ఆయనను ఆరాధించగలుగుతాం. ప్రపంచమంతటా మరి ఆయనను ఆరాధిస్తుంది. అనేక మంది ప్రజలు ఆయన చేత దీవించబడతా ఉన్నారు. నేటి దినాల్లో మేమును దీవించబడతా ఉన్నాం. మీరును ఆయనను స్తుతించండి, ఆరాధించండి. ఆయన సదాకాలం మనతో ఉండే దేవుడు. నిత్య రాజ్యంలో, పరలోకంలో, స్వర్గంలో ఆయన మనతో ఉండే దేవుడు అని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని వాగ్దానం చేస్తున్నాం. ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నుంచి మనం ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరైనా నిన్ను తెలుసుకోకపోతే వారందరినీ నేను కనికరించి వారు తెలుసుకున్నటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ మార్గంలో సాగుటకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గర్భంలో గర్భాల దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, అలాగే ప్రభా రైతుల విషయంలో ఆదుకోండి ప్రభు, మంచి వాతావరణం గ్రహించుకొని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఎంతమంది ప్రజలు ఆయా నాన్న బిజినెస్లో ప్రభా, వ్యాపారంలో నష్టం కావచ్చు, ఆయా రీతిగా ఉద్యోగంలో నష్టం కావచ్చు, ప్రతి విషయంలో ఏ విషయంలోనా వారు నష్టపోయిన స్థితిలో వారందరినీ మరలా దీవించమని ప్రార్థిస్తూ, అలాగే తండ్రి ఈ సమయంలో ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. తండ్రి ఎంతమంది ప్రజలు నాయన ఇద్దరం పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకుంటున్నారు, వారందరి జీవితాల్లో నీ కృప, నీ క్షేమం ఉంచమని, సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని, అలాగే తండ్రి నీ బిడ్డల చేయి దినం చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకలు సమస్తమును మీరే తోడైన మహిమ పొందమని, అలాగే మా భారతదేశానికి రక్షణ, కాపుదల దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.
నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా. ఇద్దరు ప్రభు మనతో మాట్లాడి మనల్ని బలపరిచారు నమ్ముతున్నాను కనుక ప్రతి ఒక్కరును మరి ఈ వీడియోలు మీకు ఆశీర్వాదం ఉంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.